ఇక పల్నాడు జిల్లాలోని పలు ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును సీఎంఎస్ ఉద్యోగి మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పిడుగురాళ్ల ఏటీఎంలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందని అధికారులు తేల్చారు. పిడుగురాళ్లలోని ఏటీఎంలను ఆడిట్ చేయగా మోసం జరిగినట్లు సీఎంఎస్ అధికారులు గుర్తించారు. పిడుగురాళ్లలో 3 ఎస్బీఐ, 1 సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో పెట్టాల్సిన నగదు చోరీకి గురైనట్లు అధికారులు తేల్చారు. దీంతో తమ ఉద్యోగి నరేష్ కు సీఎంఎస్ అధికారులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో నరేష్ పైన పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సీఎంఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో పలు ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును ఒక సీఎంఎస్ ఉద్యోగి మాయం చేసినట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పిడుగురాళ్ల ఏటీఎంలలో పెట్టాల్సిన దాదాపు 87 లక్షల రూపాయలు గోల్మాల్ జరిగిందని చెప్పి అధికారులు ఐడెంటిఫై చేశారు. పిడుగురాళ్లలోని ఏటీఎంలను ఆడిట్ చేయగా ఈ మోసం జరిగినట్లు సీఎంఎస్ అధికారులు గుర్తించారు. పిడుగురాళ్లలో మొత్తం 3 ఎస్బీఐ ఏటీఎంలు, 1 సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో పెట్టాల్సిన నగదు చోరీకి గురైనట్లు అధికారులు తేల్చారు. దీంతో తమ ఉద్యోగి నరేష్ కు సీఎంఎస్ అధికారులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో నరేష్ పైన పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సీఎంఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.